వరదలతో, వర్షాలతో అతలాకుతలమైనటువంటి అస్సాంకి అదాని 11 కోట్ల రూపాయలు అక్కడ సీఎం రిలీఫ్ ఫండ్‌కి అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా అవసరమైతే అనేక వస్తు రూపంలోనైనా సరే, ధన రూపంలోనైనా సరే ఇస్తామని చెప్పి ఇప్పుడు అదానీ కంపెనీ అయితే సీఎం రిలీఫ్ ఫండ్‌కి డబ్బులు ఇచ్చిన తర్వాత మాట ఇచ్చింది. అయితే ఇక్కడ 80 మంది చనిపోయారు అస్సాంలో. 80 మంది కంటే ఎక్కువే చనిపోయడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికైతే ప్రభుత్వం చెబుతున్నట్టు లెక్కలు 80 మంది. కానీ 80 మంది కాదు, 100 మంది దాటిపోయి ఉంటారు. ఇంకా పశువులు, పక్షాదులు ఇంక ఇవి ఎన్ని చనిపోయాయో, ఏ విధంగా దెబ్బతిన్నారో రైతులైతే ఇంకా చెప్పడానికైతే ఇదే లేదు. అంటే ఒక లెక్క లేదు, డొక్క లేదు. అంత దారుణమైనటువంటి వరదలు. ఆ కొండ మీద నుండి వచ్చినటువంటి వరదలని ఒక్కసారిగా ఈ అస్సాం మీదే పడినట్లు ఉంది పరిస్థితి. ఆ దరిద్రంలో ఇప్పుడు ఈ కొంతమంది వెధవలు ఏం చేశారంటే, మేము ఈ యొక్క వరద బాధితులకి సహాయం చేస్తామని కొంతమంది ఈ సహాయం నిధి కింద ఒకటి ఇది ఏర్పాటు చేశారు. చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ దాన్ని కూడా ఫేక్ చేశారు. అది కూడా నిజం కాదు. వీళ్ళందరూ ఆ వరదల్ని క్యాష్ చేసుకొని 90% మంది ఇన్ఫ్లుయెన్సర్లు ఫేక్ అని తెలిసింది ఇప్పుడు. దాంతో ఇప్పుడు వాళ్ళందరినీ పట్టుకోవడానికి ప్రభుత్వం ఏమొచ్చేసి ఒక పెద్ద కమిటీని ఏర్పాటు చేసింది ఆ విధవలందరినీ పట్టుకోవడానికి. అంటే అందులో 10% నిజాయితీగా పనిచేశారు. మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళు దోచుకోవడానికి ఈ యొక్క నిధిని ఏర్పాటు చేసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఫండింగ్ అంతా చాలా వరకు ఆగిపోయింది. సో ఇప్పుడు అదాని అలాగే మరికొంతమంది ఇప్పుడు అస్సాంకి డబ్బులు అయితే ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా సపరేట్గా కొంత అమౌంట్ ఇంకా ప్రకటించలేదు, ఇవ్వాలని చూస్తుంది. దానికి సంబంధించి మొత్తం ఎంక్వైరీ చేసిన తర్వాత ఎంత ఇవ్వాలి, ఏంటి ఇవ్వాలని చూస్తున్నారు. 1000 కోట్లకు పైగానే ఇవ్వాలి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అస్సాంకి. అంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉంది అస్సాం.